హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. చాలా రోజులైంది కదా ఇంకా ఫుల్ వీడియో పెట్టి, అందుకోసమే ఈ రోజు అయితే ఫుల్ వీడియో పెడదామనేసి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. ఫుల్ వీడియోలో అయితే నేను ఏమేమి చేశాను అంటే ఒక్క డేస్లో ఏమేమి చేసుకోవచ్చు అనేసి అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నానండి. ఇంకా నేను ఇంట్లో ఉంటే నేనైతే ఖాళీగా ఉన్నానండి. ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎవరు ఖాళీగా ఉండరు, ఇంకా మేము ఖాళీగా ఉంటామా అనేసి మాత్రం అనకండి. ఇంకా నేను పొద్దున్న లేవగానే ఇలా వాకిలంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. ఒకవేళ నేను ఎప్పుడైనా కానీ ఇలా వాకిలంతా కడగకుండా అలాగే ముగ్గు పెట్టకుండా ఉన్నాను అనుకోండి, ఆ రోజు ఫుల్ నాకేదో సాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకోసమే నేను డైలీ ఇలా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఇలా పోటే కడగకపోయినా సరే ఇలా దొడ్డి ముందరైతే కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకు అంటే దాన్ని చూడంగానే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏదో కొత్త తెలియని ఫీలింగ్ అనమాట. అందుకోసమే మేమైతే డైలీ కడిగేసి ముగ్గు పెట్టుకుంటాము. ఇంకా మా ఊళ్ళో అందరూ కూడా ఇలాగే చేస్తారండి. చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే ఒకవేళ ఫ్రైడే అయిందనుకోండి కలర్లతో ముగ్గు వేసుకుంటాను, లేకపోతే ఎర్రమన్ను లేక ముగ్గు పిండితో ముగ్గు వేసుకుంటాను అనమాట. ఇంకా దొడ్డంతా నీట్గా కడిగేసి ఇంకా అటు సైడ్ అయితే చూసారు కదా బండ్లు అనేవి కిందకైతే కుసునేసినాయండి. ఎందుకంటే అక్కడ మా ఇంటి ముందు అయితే పిట్టుకుంటుంది. ఇంకా ట్రాక్టర్లు జేసీబీలు ఇలా వెళ్ళి అయితే అక్కడ పిట్టుకుంట అనేది కొంచెం కింద కుసున్నట్టుగా కనిపిస్తుందండి. ఇంకా దాన్ని అయితే రెడీ చేపించామన్నా. ఇంకా ఎలా చేశారు ఏంటి అనేసి అయితే ఆ వీడియో కూడా పెడతానండి. నెక్స్ట్ నేనైతే డైలీ 5:40 లేదా 5:50కి అట్లా లేస్తానండి. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. ఇంకా 6 o'clock కూడా లేచే టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మా వారు తిడుతూ ఉంటారు, ఇంకా త్వరగా ఏంటి లేవు, ఇంకా పిల్లలు లేసేస్తారు, టైం అయిపోతుంది, వ్యాన్ వచ్చేస్తుంది అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా నేను దోశ ఏమిటికన్నా వేసినప్పుడైతే ఇంకాస్త లేట్గానే లేస్తాను. ఇంకా త్వరగా దోశ అయితే చేయొచ్చు కదా అనేసి ఇంకా నేను లేసినప్పుడైతే 6 అయిపోయింది. ఇంకా అందుకే త్వరగా చేస్తూ ఉన్నానండి. ఇంకా నేను లేచి ఇలా బొట్లంతా పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇంకా తర్వాత పిల్లల్ని అయితే లేపిస్తారనమాట. ఇంకా మనం ఎంత త్వరగా అన్నా లేవని ఇంకా టైం అనేది ఒకే టైం అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా త్వరగా లేచినా లేవకపోయినా ఇంకా ఆ టైంకి అయితే రెడీ అవుతారండి పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఆటలాట అల్లరి అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అందుకోసమే అలా చెప్తూ ఉన్నాను. ఇంకా ఎంత త్వరగా లేచి మనం అంతా పని చేసుకొని వాళ్ళు రెడీ చేయాలి అనుకున్నా సరే సేమ్ అదే టైమింగ్స్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా నా పరిస్థితి అలాగేనమాట. నేను ఎంత త్వరగా అన్నా లేచి ఇంకా రెడీ చేయాలి అనుకున్నా సరే కరెక్ట్గా 7:40 లేక 7:50 అయితే అయిపోతుందండి. ఇంకా మా భవిష్యత్ అయితే నాకు చాలా టార్చర్ ఇస్తుంది అనమాట. ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తుంది. ఇంకా మా యశ్ అయితే అలా కాదు. ఇంకా మా యశ్ అయితే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా అదే చెప్తూ ఉంటాను మా భవిష్యత్ అయితే, ఇంకా చూడి ఆ అమ్మాయిని చూడి అనేసి అయితే చెప్తూ ఉంటానండి. ఇంకా కొంతమంది అయితే మీ పిల్లలు చాలా నీట్గా అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటూ ఉంటారు, వీడియోస్లో అయితే సైలెంట్గా ఉంటారు అనేసి అయితే అడుగుతూ ఉంటారండి. ఇంకా మీ పిల్లలు అయితే గలాట్ చేయరు కదా, అల్లరి చేయరు కదా కాంచన అనేసి అయితే అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ అల్లరి అనేది మనకి మాత్రమే తెలిసి ఉంటుందండి. ఇంకా వీడియోస్లో ఎంత సైలెంట్గా ఉంటారో ఇంకా బయట అయితే అంత వైలెంట్గా ఉంటారనమాట. నాకైతే ఇదేంట్రా స్వామి అందరి పిల్లలు ఇలా ఉంటారా అనేసి అయితే అనిపిస్తుంది ఇంకా అంత అల్లరి చేస్తూ ఉంటారండి. నేనైతే ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉంటే మా శశి అయితే నిద్ర లేసి వచ్చి అయితే ఇక్కడ కూర్చుంది. ఇంకా కూర్చుందే కాక వెళ్ళు బ్రష్ అయిపో, టైం అయితే అయిపోతుంది అనేసి అయితే అన్నాను. ఇంకా నువ్వు ముగ్గు అయితే సరిగా వేయలేదు, నీకు రాదు ముగ్గులు వేసేది అనేసి అయితే అంటూ ఉంది. సరే ఇంకా నువ్వు వెయ్యి నేను వెళ్తాను అనేసి అంటే సరే వదిలిపెట్టి వెళ్ళమ్మా నేను వేస్తాను అనేసి అయితే కలర్స్ కూడా తీసుకుంటూ ఉందండి. ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడ పెట్టేసి అయితే సరే సైలెంట్ కూర్చుంటుంది అనమాట. ఇంక ఇదంతా చేసి లోపలికైతే వెళ్దామనేసి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట. బాగుందా అండి. ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా స్నానం అయితే చేసుకొని పూజ కూడా చేసుకున్నామండి. పూజ అంతా అయిన తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్లు అనేవి చేయాలి కదా, ఇంకా టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే నేను హాల్లో అయితే ఉడకపెట్టి అయితే పెట్టుకున్నానండి. ఇంకా దాంతోపాటు ఆనియన్ చట్నీ కూడా చేస్తానండి. ఎందుకంటే మసాలా దోశ కావాలి అనేసి అయితే అడిగారు, అందుకోసం అనమాట. ఇక్కడ పల్లెం చేయడానికి అయితే పోపు అయితే పెట్టేసాయండి. పోపు పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా వేపుకుంటూ ఉన్నాను. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుందామండి. సాల్ట్ వేసి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి.
ఇలా పసుపు వేసి ఒకసారి కలిపేద్దాము. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత హాలో వేసుకొని స్మాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హాలో అయితే స్మాష్ చేసుకోవట్లేదు, అందుకోసమే ఇందులోకి వేసుకొని స్మాష్ అయితే చేసుకుంటానండి. ఇంక ఇలా హాలో ఫ్రై అయితే చేసాను. ఇంకా దీని అయితే పక్కన పెట్టేద్దామండి. ఇంకా దోశలు అయితే వేసేద్దాము. ఇంకా పిల్లలకి మసాలా దోశ కావాలి అనేసి అయితే అడిగారు కదా, అందుకోసమే ఇక్కడ మసాలా దోశ అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా పెంచి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ దోశ పిండి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆలోపు అయితే పెంచి అనేది బాగా కాలిందనమాట. ఇక్కడ దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలకి మసాలా దోశ అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలకే కాదు మా వారు కూడా అంతే. అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉంటారండి మసాలా దోశ చేసి ఇమ్మని. ఇంకా నేను ఇక్కడైతే దోశ వేసేసాను. ఇంకా ఆనియన్ చట్నీ అనేది చేసుకున్నాం కదా, ఇంకా దోశ పైన వేసేసి స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే బాగా కాలిన తర్వాత ఉర్లగడ్డ పల్లెం అయితే పైన అయితే పెట్టేసి ఇంకా సర్వ్ చేసేయడం అంతే. ఇంక ఇలా చేయిస్తే చాలండి, మా పిల్లలకి కడుపు నుండి తినేసిపోతారనమాట. ఇంకా వేరే టిఫిన్ ఏదన్నా చేయని, నాకు అదొద్దు నాకు ఇదొద్దు అనేసి అయితే అడుగుతూ ఉంటారు. అయితే దోశ ఇడ్లీ చేసినప్పుడు మాత్రం ఏం కానీ చెప్పరండి, కామ్గా తినేసి వెళ్తారనమాట. ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా దోశలు అయితే వేయించేస్తాను. ఇంకా వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీగా ఉంటారనమాట. ఇంకా ఇలా దోశలు చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను పూజ అంతా అయింది కదా, ఇంకా బియ్యం అయితే మలిపించుకుందాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా నేను బియ్యం మలుచుకుందాము అనేసరికి ఇంకా ఇక్కడ కూర్చున్నారు కదా, ఆ అక్క అయితే మా ఇంటి దగ్గరకు వచ్చారండి. ఇంకా అక్కనైతే అడిగాను మలిచిస్తారా అనేసి. సరే మలిచిస్తాను అనేసి అయితే చెప్పారు. నేను ఇంట్లో నుండి బియ్యం అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఉడ్డుకొస్తూ ఉన్నానండి. రేషన్ బియ్యంలో అనేది కొంచెం గలీజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసమే నేనైతే మలుచుకోలేనండి, నాకైతే చేత కాదనమాట. ఇంకా ఏమీ లేకపోతే చెరుగైతే పోసుకుంటాను, కానీ చాలా గలీజ్ ఉందంటే మాత్రం నా వల్ల కాదనమాట. అందుకోసమే అక్కనైతే అడిగాను. ఇంకా రేషన్ బియ్యము ఈసారి అయితే చాలా బాగా వచ్చాయండి, ఏమీ గలీజ్ అనేది లేదు, నీట్గా ఉన్నింది. నేను కూడా మలుచుకోవచ్చు, అంత నీట్గా ఉన్నింది అనమాట. కానీ ఎలాగో ఆ అక్క వచ్చింది కదా ఇంటి దగ్గరికి, మలిచిస్తుంది అనేసి అయితే ఇక్కడ కూర్చి అయితే పోసానండి. నేనైతే నీట్గా ఉన్నప్పుడైతే చెరగైతే పోసుకుంటాను అనేసి అయితే చెప్పాను కదా. ఇంకా నేనైతే కాలేజ్కి వెళ్తూనే మ్యారేజ్ అయింది కాబట్టి నేను ఇలా చెరిగేది మలిచేది అయితే నేర్చుకోవట్లేదు. మీలో ఎంతమందికి ఇలా చెరిగేది మలిచేది వస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మా అత్తమ్మ నింటే అంతా చేసుకునేదేమో, కానీ మా అత్తమ్మ అయితే లేదు కాబట్టి నాకు నా పిల్లలకి ఇంకా ఎవరు ఇక్కడ సపోర్ట్ అయితే లేదు. కానీ ఇంకా మా పిల్లల్ని కూడా మా అత్తమ్మ నింటే చాలా బాగా చూసుకునేది. పిల్లలకి నానమ్మ తాతయ్య అనేది ఉంటే చాలా బాగుంటుందండి, ఆ ఫీలింగ్స్ అనేది చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాండింగ్ అనేది ఉండింది మా అమ్మమ్మ దగ్గర వాళ్ళ దగ్గర అయితే. ఇప్పుడు మా అమ్మ ఉంది కానీ ఇక్కడ నానమ్మ తాతయ్య అనే వాళ్ళైతే లేరు. ఇంకా మా పిల్లలకైతే తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఫొటోస్ అయితే చూసారండి. ఇంకా మేమంతా బియ్యం అంతా మలుచుకున్న తర్వాత నాకైతే బ్లౌజెస్ అయితే వచ్చాయండి, చాలానే ఉన్నాయి. నేను ఈ మధ్య అయితే కుట్టడం లేదు, ఇంకా అవైతే కట్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా త్వరగా ఈ పని అయితే ముగిచ్చేయాలి అనేసి అయితే అనుకున్నామండి. ఇంకా ఎలాగో ఆ పని కూడాను కంప్లీట్ అయిపోయింది. కలిపించుకున్న బియ్యం అంతా ఎత్తిపెట్టేసి ఇంకా బ్లౌజ్ కటింగ్స్ అయితే చేసానండి. బ్లౌజ్లు అయితే కటింగ్ చేసి ఇక్కడైతే పెట్టాను. ఇంకా 2 కట్ల ఆకలి కావాలి అనేసి అయితే నేను పిల్లలు అయితే వచ్చారండి స్కూల్ నుండి, తోట దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను. తోట దగ్గర చెత్త అయితే ఉన్నిందండి, డైలీ చెత్త ఎత్తినా ఇంకా ఉంటుంది అనేసి అయితే చెప్పాను కదా మొన్న వీడియోలో. ఇంకా అలాగే అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే చెత్త అంతా తీస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఆకలి అయితే కోసుకుంటూ ఉన్నానండి. నాకు కావాల్సిన ఆకలి అయితే ఇక్కడ కోసేసాను. ఇంకా ఇంటికి వెళ్దాం అనేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అక్కడ నుండి అయితే త్వరగా ఇంటికి వద్దాం అనేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా అందరూ డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాము. ఇంకా వర్షంలో తడిచినా ఇంకా మా యశ్వి అయితే వర్షంలోకి వెళ్ళాలి అనేసి అయితే గలాట్ చేస్తూ ఉంది. ఇంకా సరే గొడుగు తీసుకొని వెళ్ళు అనేసి అయితే చెప్పాను. ఇంకా గొడుగు తీసుకొని వర్షంలో వెళ్ళాలి అనేసి అంటూ ఉంది. ఇంకా నేను వేసిన ముగ్గంతా వెళ్ళిపోయిందండి. ఇంకా మా తోట సైడ్ అయితే చాలా జోరుగా అయితే వర్షం పడింది. ఇంకా ఇంటి దగ్గర అయితే తక్కువగా పడింది అనమాట. ఇంకా నైట్లో అయితే చాలా జోరుగా వర్షం అయితే వచ్చిందండి.
నేను అక్కడ నుండి వచ్చేసరికి మిద్ది పైన బట్టలు అయితే వేశాను, మర్చిపోయానండి. వాటిని తీసుకొద్దామనేసి అయితే వెళ్ళాను. నేను కూడా కొద్దిగా తోడ్చిపోయాను అనమాట. ఇంకా వర్షం అంతా ఆగిపోయిన తర్వాత చింత చిగురు పిక్కొద్దామనేసి అయితే వెళ్ళానండి. చింత చిగురు తెచ్చుకొని సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సీజన్ ఎండింగ్లో చిక్కే చింత చిగురు ఇది చాలా బాగుంటుందండి. చింత చిగురు అనబెల్లు వేసి సాంబార్ చేసుకుంటే పప్పులాగా చాలా బాగుంటుంది. అందుకోసమే తీసుకొద్దామనేసి అయితే వెళ్ళానండి. ఇంకా మా వీడియో గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.